బంగారం తులం 1,00,000 అంటే అమ్మో అన్నారు. 1,00,000 దాటడమే అబ్బురం అనుకున్నారు. అలాంటిది నెలల వ్యవధిలో ఏకంగా 1.65 లక్షలు దాటేసింది. ఇక వెండి గురించి అయితే చెప్పక్కర్లేదు. ఏడాదిన్నర కిందటి వరకు కిలో ₹1,00,000 లోపే. 1,00,000 దాటడమే గగనం అనుకున్నారంతా. కానీ ఈ ఏడాదిన్నరలోనే ఏకంగా 3.4 లక్షలకు చేరిపోయింది. నిజానికి ఊహలకు కూడా అందని పరుగులివి. మరిప్పుడు ఏం చేయాలి? కొత్తగా కొనాలనుకున్న వారి పరిస్థితి ఏంటి? ఇళ్లలో కిలోలకు కిలోలు వెండి ఉన్నవారు మంచి రేటు వచ్చింది కనుక దాన్ని విక్రయిస్తే మంచిదా? ఒకవేళ బంగారం, వెండి వంటి మెటల్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా? ఈటీఎఫ్ల వైపు చూడొచ్చా? అందరికీ ఇవే సందేహాలు. వాటికి సమాధానమే ఈ వెల్త్ స్టోరీ. కొందామా అమ్ముదామా? బంగారం, వెండి ధరల పరుగుతో సందేహాలు. ఏడాదిలోనే విపరీతంగా పెరగటంతో కొనుగోళ్లపై భయం. టార్గెట్ చేరుకుంటే కొంత విక్రయించొచ్చు అంటున్న నిపుణులు. బంగారం, వెండి ధరల దూకుడు ఏ మాత్రం తగ్గటం లేదు. రాకెట్లా పరుగులు పెడుతున్నాయి. 2025 జనవరి నుంచి బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో 79% పెరిగింది. ఔన్సుకు $2,780 నుంచి $5,000 చేరగా వెండి ఔన్సు $30 నుంచి $100 స్థాయిని తాకింది. ఈ కాలంలో వెండి ఏకంగా 223% ర్యాలీ చేసింది. అంతర్జాతీయంగా వృద్ధి అంచనాలు మసకబారినప్పుడు లేదా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఎగిసినప్పుడు ఇన్వెస్టర్లు రక్షణాత్మక ధోరణితో తమ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని బంగారం, వెండిలోకి మళ్లిస్తూ ఉంటారు. అలాంటి ఆర్థిక అనిశ్చితుల్లో పెట్టుబడుల విలువ కాపాడుకునే హెడ్జింగ్ సాధనంగా బంగారానికి గుర్తింపు ఉంది. డాలర్ బలహీనత సైతం బంగారం, వెండి ధరలకు ఆజ్యం పోసేదే. డాలర్ విలువ తగ్గినప్పుడు ఇతర కరెన్సీల వారికి బంగారం, వెండి చౌకగా మారుతాయి. కనుక అదనపు డిమాండ్ ఏర్పడుతుంది. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను మరింత తగ్గించొచ్చు అన్న అంచనాలు కూడా ఒక కారణమే. వడ్డీ రేట్లు దిగొచ్చే క్రమంలో ఈల్డ్స్ తగ్గి బాండ్లు ఆకర్షణీయత కోల్పోతాయి. దీంతో అదనపు రాబడి వస్తుందనే కారణంతో పసిడి, వెండిలోకి పెట్టుబడులు పరిగెడుతూ ఉంటాయి. ఆర్బీఐ నుంచి అంతర్జాతీయంగా ఎన్నో దేశాల కేంద్ర బ్యాంకులు తమ విదేశీ మారకం నిల్వల్లో బంగారానికి వెయిటేజీ పెంచుతూ ఉన్నాయి. గత 2-3 ఏళ్లుగా కొన్ని సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలు అదే పనిగా పెంచుకుంటూ వెళ్తున్నాయి. గోల్డ్, సిల్వర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఈటీఎఫ్లోకి వచ్చే పెట్టుబడులు కూడా పెరగడం ధరలను మరింత ఎగిసేలా చేస్తోంది. వెండికి ప్రధానంగా పారిశ్రామిక రంగం నుంచి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెద్ద ఎత్తున పెరుగుతూ ఉండటంతో వీటి తయారీకి అదే స్థాయిలో వెండి అవసరం ఏర్పడుతుంది. ఈ స్థాయిలో సరఫరా పెరగకపోవడం ధరలను నడిపిస్తోంది. మన రూపాయి ఇటీవలి కాలంలో డాలర్తో విలువను కోల్పోతూ వస్తోంది. బంగారం, వెండిని డాలర్ రూపంలోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది కూడా దేశీయంగా వాటి ధరలు అంతర్జాతీయ మార్కెట్ కంటే పెరిగేలా చేస్తుంది. ఒకవైపు ఈక్విటీలు ఏడాదిన్నరగా ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా ఉన్నాయి. మరోవైపు బంగారం, వెండి గణనీయంగా ర్యాలీ చేస్తూ ఉండటంతో ఇన్వెస్టర్లు వాటి వైపు ఆకర్షితం అవుతూ ఉండటం ధరలను మరింత పెరిగేలా చేస్తోంది. బంగారం, వెండి ధరల పరుగును చూసి హడావిడిగా పెట్టుబడులు పెట్టాల్సిన పని లేదు. ఉన్నట్టుండి వీటి ధరలు గణనీయంగా పెరగడమే కాదు, వీటిల్లో దిద్దుబాటు అదే విధంగా ఉండొచ్చు. స్వల్పకాలంలో వీటి డిమాండ్, ధరల తీరును ఖచ్చితంగా అంచనా వేయలేం. దీర్ఘకాలంలో మాత్రం బంగారం, వెండి మూలాలు పటిష్టమే అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కాబట్టి ధరలను చూసి ఉద్రేకపడాల్సిన పనే లేదు. ఇప్పటికే భౌతిక బంగారం కొనుగోలు చేసిన వారు గరిష్ట ధరల వద్ద విక్రయించి లాభం స్వీకరించాలి అనుకుంటే, లేదా లిక్విడిటీ పెంచుకోవాలంటే, లేదా తాము అనుకున్న లక్ష్యానికి చేరువైతే ముందుకెళ్లొచ్చు. భౌతిక రూపంలో విక్రయించేవారు జీఎస్టీ ఛార్జీలు, తరుగు రూపంలో లాభంలో కొంత నష్టపోవాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అనుకున్న లక్ష్యానికి బంగారం ధరలు చేరినట్టయితే పాక్షికంగా విక్రయించడం మంచి ఆలోచనే. ధరల పరుగు చూసి మరింత పెరిగితే కొనలేమేమో అన్న భయం అవసరం లేదు. అధిక ధరల వద్ద కొనుగోలు చేసినప్పుడు స్వల్ప కాలంలో కరెక్షన్ల రిస్క్ కూడా ఉంటుంది. బంగారం హెడ్జింగ్ గాను పనిచేస్తుంది కనుక కొనుగోలు చేసి దీర్ఘకాలం పాటు నిల్వ ఉంచుకుంటే మంచి రాబడిని ఆశించవచ్చు. కాకపోతే దాని భద్రత కోసం చేయాల్సిన వ్యయాలు, జీఎస్టీ, ఇతరత్రా ఛార్జీల ప్రకారం చూస్తే డిజిటల్ సాధనాలు అనుకూలం. వెండి భౌతిక రూపంలో కొనుగోలు చేస్తే తర్వాత నగదుగా మార్చుకోవడం కష్టం కావచ్చు. డిజిటల్ రూపంలో అయితే బంగారం, సిల్వర్ ఈటీఎఫ్లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్ అందుబాటులో ఉన్నాయి. గరిష్ట ధరల వద్ద ఒకేసారి పెట్టుబడి పెట్టడం కాకుండా నెలవారీ నిర్ణీత మొత్తాన్ని గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేసుకోవడం
అన్నింటిలోకి మెరుగైన మార్గమన్నది విశ్లేషకుల సూచన. ఇక్కడి నుంచి ధరలు ఇంకా ముందుకే వెళ్ళినా లేక పతనాన్ని చూసినా పెట్టుబడి కొనసాగుతుంది. కొనుగోలు ధర సగటుగా మారుతుంది. పెట్టుబడుల్లో వైవిధ్యానికి పోర్ట్ఫోలియో హెడ్జింగ్ కోసం చూసేవారు దీర్ఘకాలం కోసం బంగారంలో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకరు తమ మొత్తం పెట్టుబడుల్లో బంగారం, వెండికి కేటాయింపులు 10 నుంచి 20% పరిమితం చేసుకోవాలన్నది నిపుణుల సూచన. ఇలా చేయడం వల్ల ఒక విభాగంలో అధిక ఎక్స్పోజర్ను నివారించవచ్చు. అధిక రాబడులను ఇచ్చే ఈక్విటీలతో పాటు పెట్టుబడులకు రక్షణనిచ్చే డెట్ సాధనాలు, బంగారం, వెండి మధ్య తగినంత సమతుల్యం ఉండేలా చూసుకోవచ్చు.